హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ పై మూవీస్. ఇన్స్టాంట్ మూవీస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఈ రోజు కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. థియేటర్లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో చూడాల్సిన 6 మూవీస్ గురించి అయితే చూసేద్దాం. నేను చెప్పే ఈ 6 మూవీస్ ఐబొమ్మలో కూడా ఉన్నాయి. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి కళ్యాణ్ రామ్ అన్నయ్య యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ అయితే థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ ఓటీటీలో మాత్రం ఒకసారి ట్రై చేయండి. సినిమా మొత్తం ఓల్డ్ టెంప్లెట్ లో ఉంటుంది, కానీ మదర్ సెంటిమెంట్ కోసం ట్రై చేయొచ్చు. మూవీలో స్టోరీ అయితే పెద్దగా ఏం ఉండదు, ట్రైలర్ లో చెప్పిన విధంగానే ఉంది. క్లైమాక్స్ 10 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ గారు ఇంటర్వ్యూలో ఈ మూవీ క్లైమాక్స్ లాస్ట్ 20 నిమిషాలు ఇంకో 20 సంవత్సరాలు గుర్తుంటుందని చెప్పారు. ఆయన చెప్పినంత ఏం లేదు, మీరైతే ఒకసారి చూసేయండి. నెంబర్ 2, నితిన్ శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్. ఈ మూవీ థియేటర్లో బొక్కబోర్లా పడింది, కానీ ఓటీటీలో కామెడీ కోసం ఒకసారి ట్రై చేసేయండి. రాజేంద్ర ప్రసాద్ గారికి నితిన్కి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా వెనిల్ కిషోర్ కామెడీ అయితే అదిరిపోయింది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే ఓటీటీలో ఒకసారి చూసేయండి, ఎలాగో ఈ బొమ్మలోనే కదా ఉంది. 3, సిద్ధు జొన్నల్ గారు నటించిన జాక్ మూవీ. డైరెక్టర్ భాస్కర్ గారు సిద్ధు అన్నయ్య ఏజెంట్ మూవీ చూడలేదనుకుంటా, సేమ్ స్టోరీని అటు ఇటు తిప్పి థియేటర్కి వదిలేరు. మీకు ఏం పని లేదు, ఖాళీగానే ఉన్నాం, ఏదో ఒకటి చూద్దాంలే అనిపిస్తే ఒకసారి ఐబొమ్మలోకి వెళ్ళి జాక్ మూవీ చూసేయండి. నెంబర్ 4, తమన్నా నటించిన ఓదెల 2. ఓదెల 1 మూవీకి పెద్ద ఫ్యాన్ నేను. మూవీ అయితే చాలా బాగుంటుంది, ట్విస్టులు చాలా బాగుంటాయి మూవీలో. థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది, కానీ ఓటీటీలో రిలీజ్ అయింది. 2 విషయానికి వస్తే సంపత్ నంది గారు అటు ఇటు తిప్పేసి ఎటో తీసుకెళ్లిపోయారు. రేప్ సీన్స్ పెడితే సినిమా హిట్ అయిపోద్ది అనుకున్నట్టున్నారు. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. మీకు చెడుపులు సిల్లంగి మూవీస్ ఇష్టం అయితే ఒకసారి చూసేయండి, ఎలాగో ఫ్రీనే కదా. నెంబర్ 5, మన యాంకర్ ప్రదీప్ అన్నయ్య నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కామెడీ కోసమే రాసుకున్న స్టోరీ ఇది. ఫ్లోలో వచ్చే కామెడీ కోసం ఒకసారి చూసేయండి. గటప్ సీన్ కి సత్య గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ఫుల్ గా నవ్వు తెప్పిస్తాయి. ఓన్లీ ఫర్ కామెడీ ఆడియన్స్. లిస్ట్ లో లాస్ట్ మూవీ నెంబర్ 6, గుడ్ బ్యాడ్ అగ్లీ. మూవీ అయితే చాలా బాగుంది, కానీ చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అజిత్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అజిత్ గారి ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ ఫుల్ కిక్ ఇస్తుంది. అజిత్ గారు ఎలివేషన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఫైట్స్ లో అజిత్ గారు అదరగొట్టారు. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్. నేను చెప్తున్నా, ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే తప్పకుండా చూడండి. మూవీ నచ్చకపోతే కామెంట్లో నన్ను వేసుకోండి.